అందరికీ నమస్తే అండి. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు అనిల్ కేతా. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయినా కులం అనే అహంకారం నెత్తి మీద నుంచి కిందకి దిగట్లేదండి. బాగా ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ కులం అనే మదంతో కొట్టుకుంటున్నారనే అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కలుగుతోందండి. మరీ ముఖ్యంగా దళితులు, బీసీ వర్గాల్లో ఈ అభిప్రాయం చాలా సుస్పష్టంగా రోజు రోజుకి నాటుకుంటోందండి. ఎంత అవహేళన అండి, ఎంత చిన్న చూపు అండి. బీసీలన్నా ఎస్సీలన్నా జగన్మోహన్ రెడ్డి పూచిక పొలం చూసినట్లు చూస్తున్నాడు. ఒక వెంట్రుక ముక్క తీసి పడేసినట్టు మాట్లాడుతున్నాడు. అదంతా కులం అనే అహంకారం నుంచే కదా జగన్ రెడ్డి అటువంటి అహంకారంతో, అటువంటి మదంతో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కొట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని జనం 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా ఈ రోజుకి జగన్ రెడ్డికి కళ్ళు తెరుచుకోవట్లేదండి. మొన్న సంక్రాంతి సమయంలో వాసంశెట్టి సుభాష్ గారు అండి, ఆయన బీసీ మంత్రి, అయినా కార్మిక శాఖ చూస్తున్నారు. ఈయన మొన్న సంక్రాంతి వేడుకల్లో పార్టిసిపేట్ చేశారండి. హైపర్ ఆది గారిని అక్కడికి పిలిచారు. ఆయనతో పాటు ఆయన టీం, జబర్దస్త్ టీం అంతా వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ని, ఒక క్లిప్ని తీసుకుని జగన్ రెడ్డి నిన్న భీమవరం నియోజకవర్గం నాయకులతో మాట్లాడుతూ ఎంత అవహేళనగా మాట్లాడాడని, వాడెవడో సుభాష్ అంటావా, వాసంశెట్టి అని పేరును ప్రత్యేకంగా మెన్షన్ చేసి అంటావా, అంటే కులం మీద నీకు అంత చిన్న చూపా? నిజంగా ఇవాళ ఈ గోదావరి జిల్లాలో చూసినట్లయితే అక్కడ అదే సామాజిక వర్గం, అదే శెట్టి బలిజ గౌడ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి నీ బతుకేంటని ఎప్పుడన్నా ఆలోచించావా? అసలు ఇవాళ మార్గాన్ని భరత్ను ఫ్రంట్ ఫేస్గా పెట్టుకుని మాట్లాడకపోతే నీ పార్టీ, నీ యొక్క వర్షన్ అసలు గోదావరి జిల్లాల నుంచి మాట్లాడే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఎంత అహంకారంతో కొట్టుకుంటున్నావా? ఇవాళ బీసీలను వాడుకుంటున్నావు, బీసీలని రాజకీయ ప్రయోజనాల కోసం, నీ ఎదుగుదల కోసం వాడుకుంటూ వాళ్ళని అంత దారుణంగా కించపరుస్తావా జగన్ రెడ్డి? ఇవాళ వాసంశెట్టి సుభాష్ గారు చేసిన తప్పేంటి? ఎందుకని అంత అహంకారంతో మాట్లాడాం? అందుకే ఇవాళ జబర్దస్త్ నటుడు ఈయన గడ్డి పెట్టాడండి, జగన్మోహన్ రెడ్డిని బఫూన్ని చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఫస్ట్ వినండి, తర్వాత ఆయన పెట్టిన గడ్డి కూడా ఒకసారి మనం చూద్దాం. అటువంటి గడ్డి తిన్న తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీలో కులం అనే అహంకారంతో కొట్టుకుంటున్నటువంటి బలిసిపోయినటువంటి వాళ్ళకు కూడా కాస్త కళ్ళు తెలుసుకోవాలని ఆశిద్దామండి. మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఈ ఏకంగా స్త్రీలు డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. ఆ స్త్రీలు డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తామన్న మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా? చాలా ఆశ్చర్యం వేసేసిందండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. అంబటి రాంబాబు బొఫ్ఫూన్ లాగా 4 రోడ్ల కోళ్ల మధ్య నిలబడి గెంతినప్పుడు, ఆయన ఆడియో కాల్స్ మాట్లాడినప్పుడు, లేదా గోరంట్ల మాధవ్ అన్ని ఇప్పుకుని తిరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి జంగిల్ రాజ్యం అని తెలియలేదండి. జగన్మోహన్ రెడ్డి ఒక జంగిల్లో బతికాడా అనే సందేహం కలుగుతుందండి. అసలు ఆయన పార్టీలో వాళ్ళు ఎలగబెట్టినటువంటివి ఏంటి, అసలు జనం ఏం చూసి వాళ్ళని చీ కొట్టారు, ఎందుకు చేదరించారనే కనీస విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇవాళ వాసంశెట్టి సుభాష్ గారి మీద రకమైనటువంటి కామెంట్స్ చేశారు. వాడు వీడు అంటూ చాలా చులకనగా మాట్లాడారు కదండి. జగన్మోహన్ రెడ్డి గాలి అంతా కూడా ఈ శాంతి స్వరూప్ గారు తీసి పడేశారండి. జబర్దస్త్ నటుడైనా, ఈయనేమి ఒక మహిళ కాదు, ఈయన లేడీ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు. జబర్దస్త్లో చాలా కాలం నుంచి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంత డార్క్లో బతుకుతున్నాడు అనేది దీని ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈయన చాలా స్పష్టంగా చెప్పండి, నీ పార్టీ నాయకులను అడిగినా చెప్పేవాళ్ళ, మా పొట్ట ఎందుకు కొడతావు, మేమేదో కళాకారులం పొట్ట పోసుకుంటూ ఉంటాం, మాకు తెలిసినటువంటి కళను నమ్ముకుని బతుకుతూ ఉంటాం, మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నావు, మా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నావు, మమ్మల్ని ఇలా డిగ్రేడ్ చేయడం వల్ల నీకేమన్నా వస్తుందా జగన్మోహన్ రెడ్డి అని చాలా చీప్గా మాట్లాడకుండానే గౌరవప్రదంగా గడ్డి పెట్టారండి శాంతి స్వరూప్ గారు. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు తెలిసే ఉంటారు కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి, కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హైపరాది గారి టీంని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్ గా పెట్టాము. ఒక 2 minutes వీడియో అండి, డీటెయిల్ గా వాచ్ చేయండి ఒకసారి.
చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు అక్కడ కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకో విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి, ఆయన డాన్స్ చేసినప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దాని పోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అని అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఉన్నది. అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈరోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని, దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు అదే చూశారు కదా, పెద్దవారు కాస్త జ్ఞానం ఉండాలండి మీకు. ముఖ్యమంత్రిగా చేస్తే సరిపోదు, కాస్త అవగాహన ఏడవాలే. బయట సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఏడవండి. నోరు ఉంది కదా అని నోటికొచ్చిందల్లా వాగితే మాలాంటి వాళ్ళు కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారైనా చాలా గౌరవంగా దింపేశారండి. సో ఇవాళ వాసంశెట్టి సుభాష్ గారనే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీలో ఉన్నటువంటి బీసీలన్నా కూడా చాలా చిన్న చూపు, చాలా అమర్యాదకరంగా మాట్లాడతాడు. గతంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, తప్పక ఆయన పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారందరినీ కూడా చాలా హీనంగా చూస్తారండి. అంటే కనీసం వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళని పలకరించేటువంటి ధోరణిలో కూడా ఈయన తాలూకా అహంకారం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల్లో ఉందండి. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయినా జనం ఎంత చేత్కరించినా కూడా ఇవాళకి ఎందుకు ఈ విధంగా బీసీలను కావచ్చు లేదా ఎస్సీలను కావచ్చు చిన్న చూపు చూస్తాడు, చిన్నతనంగా వాళ్ళు మాట్లాడతాడు అనేది ఖచ్చితంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రివ్యూ చేసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ జ్ఞానం రాదు, ఆయన ఎప్పుడు ఆ రకమైనటువంటి అవగాహనతో మెలగడం, ఆయన ఎప్పుడు వ్యక్తుల్ని గౌరవించాలి, అవతల వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడాలి అనే దృక్పథం ఆయనకి ఎప్పుడు ఉండదండి. ఆయనకి బీసీలు అంటే కడుపు మంట. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉంటారనే ఒక బలమైనటువంటి కడుపు మంటతో ఉన్నాడు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజమండ్రిలో ఎంపీ సీట్ కూడా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆయన తాలూకా లబ్ధి కోసం అక్కడ సామాజిక సమీకరణాలు సెట్ చేస్తున్నామని మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ని తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి చీప్ పొలిటికల్ ట్రిక్ ప్లే చేసినా కూడా మొత్తం స్వీప్ చేసి పడేశారండి. ఎక్కడ గోదావరి జిల్లాల్లోనే కాదు ఇతర జిల్లాల్లో కూడా ముఖ్యంగా ఈ గౌడ సెట్టిబల్జీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడలేదు. సో ఆ కడుపు మంటనంతా, ఆ అక్కసనంతా ఇవాళ వాసంశెట్టి సుభాష్ మీద ఆయన వెళ్ళగక్కాడు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక మంత్రిని, బీసీ నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది మాత్రం చాలా బాధాకరం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.